అబ్బాయిలకి ఈ 3 క్వాలిటీస్ గనక ఉంటే ఏ అమ్మాయి అయినా అబ్బాయి వెనక పడాల్సిందే. అట్లాంటిది ఏమన్నా చెప్పేసి ఒక రీసెర్చ్ బేస్ చేసుకొని అండ్ ఎవల్యూషన్ బేస్డ్ ఈ క్వాలిటీస్ ని చెప్పడం జరిగింది. థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి కైండ్నెస్. ఒక అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీని ఎలా ట్రీట్ చేస్తున్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ తో ఎలా బిహేవ్ చేస్తున్నాడు అనేది ఆమె అయితే గమనిస్తుంది. ఎందుకంటే వాటిని బేస్ చేసుకొని ఆమె ఎమోషనల్ నీడ్స్ ని మీరు సాటిస్ఫై చేస్తారో లేదో అని ఆమె ఆలోచిస్తుంది. నెంబర్ 2 ఇంటెలిజెన్స్, అబిలిటీ టు టేక్ డిసిషన్స్ క్విక్లీ. ఇతను డేంజర్ టైమ్ లో ఎలాంటి డిసిషన్స్ ని తీసుకుంటున్నాడు అని అతని ఇంటెలిజెన్స్ ని గమనిస్తుంది. అండ్ ఇంకో విధంగా కూడా అమ్మాయిలు ఇంటెలిజెన్స్ ని క్యాల్కులేట్ చేస్తారు, ఎలాగ ఇతను వేరే వాళ్ళని నవ్విస్తున్నాడు అనే బేస్ మీద కూడా. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి అబిలిటీ టు ప్రొవైడ్ హిస్ ఫ్యామిలీ. అతను మిలియనీర్ కావాల్సిన అవసరం లేదు, బట్ ఫ్యామిలీకి కావాల్సిన నెసెసరీ థింగ్స్ ని ఫుల్ఫిల్ చేయగలడా లేదా అనేది చూస్తుంది. సో నాకు లవర్ లేదు అని బాధపడకండి, ఈ 3 క్వాలిటీస్ మీద ఫోకస్ చేయండి. నాకు అంత అర్థమైంది. అమ్మాయిలు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే మీ లవ్వుడు మనకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి.